లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బెండకాయ టమాటా కర్రీ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 kg, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 5, టమాటోలు 5, కొత్తిమీర కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 1. అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆయిల్ 3 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు ముందుగా బెండకాయల్ని కడిగి మెత్తటి గుడ్డతో బాగా తుడుచుకొని తడి లేకుండా సన్నగా కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. అలా చేస్తే జిగట లేకుండా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కూడా మరొకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టకుండా ఉడికించుకొని ఆ తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత బెండకాయల్ని పక్కకు జరుపుకొని మధ్యలో హోల్ లాగా చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని ఆ హోల్లో వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలపై 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఆ తర్వాత దానిపైనే కారం కూడా వేసుకోవాలి. వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకొని ఆ తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గాయని తెలిసిన తర్వాత మొత్తం టమాటాలు బెండకాయల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి స్ప్రింగ్ ఆనియన్స్ను వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కూరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చివరగా దీనిపై కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, టమాటా బెండకాయ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.